నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం అదంతా కూడా సునిశ్చితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు, అడుగడుగున తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగల దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దొంగతనం జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న అధికారుల దృష్టికి వచ్చింది. 29/4/23 కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తాను నేను. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది, అమ్మా ఇంత జరిగిందా టీటీడీలో. స్వామివారి దగ్గరే ఉంటూ, స్వామివారి దగ్గర జీతాలు తీసుకుంటూ, స్వామివారి సొమ్ము తింటూ, స్వామివారికే ఈ రోజున ఇంత అన్యాయం చేస్తారా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 29/4/23 రాత్రి 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను ఎందుకు రాత్రి 11 గంటలని నొక్కుతున్నా అంటే ఉద్దేశం చెబుతున్నా నేను. రాత్రి 11 గంటలకి